మన తెలుగు యూట్యూబర్ హర్ష సాయి పేద పిల్లలను అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ని ఫలక్నుమా ప్యాలెస్కు తీసుకెళ్లి ఒకరోజు రిచ్ లైఫ్ని ఇచ్చాడు కదా. అయితే ఆ ఫలక్నుమా ప్యాలెస్ యొక్క పూర్తి చరిత్రను తెలుసుకుందాం. తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న ఫలక్నుమా ప్యాలెస్ ఉత్తమమైన భవనాలలో ఒకటి. ఇది హైదరాబాదు రాష్ట్రపు పైగా కుటుంబానికి చెందినది. తరువాత నిజాముల సొంతమైంది. ఇది ఫలక్నుమాలో 32 ఎకరాల ప్రదేశంలో చార్మినార్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని హైదరాబాద్ ప్రధానమంత్రి 6వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ యొక్క మామయ్య బావ అయిన నవాబ్ వికారుల్ ఉమ్రా నిర్మించారు. ఉర్దూలో ఫలక్నుమా అంటే ఆకాశ దర్పణం అని అర్థం. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థచే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది. అందులోని ఒక అద్దం విలువ ఈ కాలంలో 35 కోట్లకు పైగా ఉంది. ఈ భవనానికి 1884 మార్చి 3వ తేదీన పునాది వేయించారు. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి 40 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. 6వ నిజాం మహబూబ్ అలీ షాషాకు ఈ భవనం అంటే ఎంతో ఇష్టం. 1895లో నిర్మాణం ఖర్చులు చెల్లించి వికార్ నుంచి దీనిని కొనుగోలు చేశాడు. కింగ్ ఎడ్వర్డ్స్ వైస్రాయ్ లార్డ్ వేవేల్ తొలి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి భారతీయ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గతంలో ఈ ప్యాలెస్ లో విడిది చేశారు. ఫలక్నుమా ప్యాలెస్ కు ఆంగ్లేయ ఆర్కిటెక్టర్ నిర్మాణాకృతిని ఇచ్చారు. 1884 మార్చి 3లో ఈ నిర్మాణానికి సర్ వికార్ శంకుస్థాపన చేయగా అన్ని హంగులతో నిర్మాణం పూర్తి కావటానికి 9 ఏళ్లు పట్టింది. ఫలక్నుమా ప్యాలెస్ లోని 93,971 చదరపు మీటర్ల విస్తీర్ణం గల మర్దనా భాగాన్ని ఇటలీ నుంచి తెప్పించి ప్రత్యేకమైన పాలరాళ్లతో పరిచారు. తేలు ఆకృతిలో నిర్మించిన ఈ ప్యాలెస్ మధ్య భాగంలో ప్రధాన భవనం, వంటగది, గోల్ బంగ్లా, జెన్నా మహల్తో పాటు దక్షిణ భాగంలో పట్టపు రాణులు, చెలికత్తెల కోసం క్వార్టర్లను నిర్మించారు. ఫలక్నుమా ప్యాలెస్ మొత్తం అరుదైన ఇటాలియన్ టూడూర్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇందులోని కిటికీలకు ఉపయోగించిన రంగురంగుల అద్దాల పట్టకాల నుంచి వచ్చే కాంతి గదులకు ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తాయి. 1897 నుంచి 98 వరకు సర్ వికార్ తన వ్యక్తిగత నివాసంగా ఫలక్నుమా ప్యాలెస్ ని ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత దీని యజమాన్య బాధ్యతలను హైదరాబాద్ రాజైన 6వ నిజాంకు అప్పగించాడు. ఫలక్నుమా ప్యాలెస్ చాలా ఖరీదైన కట్టడం. దీనికోసం చేసిన అప్పులు తీర్చేందుకు వికార్కు చాలా కాలం పట్టిందట. ఆయన భార్య వికారుల్ ఉమ్రా ఇచ్చిన సలహా మేరకు మహబూబ్ అలీ పాషా నిజాంను ఈ ప్యాలెస్ కు ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన మహబూబ్ అలీ పాషా ప్యాలెస్ ను చూసి మంత్రముగ్ధుడయ్యాడు. ప్యాలెస్ నిర్మాణంతో వికార్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుసుకొని కావలసిన ఆర్థిక సహాయం అందించాడు. 1950లో ఇక్కడి నుంచి 6వ నిజాం వెళ్లిపోయిన తర్వాత ఫలక్నుమా ప్యాలెస్ మొత్తం నిశ్శబ్దం ఆవరించింది. చివరి అతిథిగా అప్పటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1951లో ఇక్కడ విడిది చేశారు. ఆ తరువాత చాలా కాలం పాటు ఈ ప్యాలెస్ ను మూసివేశారు. మళ్ళీ 2000 సంవత్సరంలో ఈ ప్యాలెస్ ను తాజ్ గ్రూప్ సంస్థకు 30 సంవత్సరాల పాటు అద్దెకు ఇచ్చారు. ప్యాలెస్ లోని అద్భుతాల్లో ప్రధాన రిసెప్షన్ గది ఒకటి. ఈ గదిలోని సీలింగ్ కు ఇసుక, సున్నం, నీటితో కలిపిన డెకరేషన్ అచ్చంగా బంగారు తాపడం చేసిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్యాలెస్ లో 60 విశాలవంతమైన గదులు, 22 విశాలమైన హాళ్లు ఉన్నాయి. ఈ ప్యాలెస్ లోని భోజనశాలలో ఉన్న డైనింగ్ టేబుల్ పై 100 మంది అతిథులు ఒకేసారి కూర్చొని భోజనం చేయవచ్చు. 108 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తున్న డైనింగ్ టేబుల్ ను బంగారు క్రిస్టల్ తో తయారు చేశారు. ఇక్కడ ఉన్న టేబుల్స్ చాలా అరుదైనవి. ఇలాంటి టేబుల్స్ ప్రపంచంలో 2 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంగ్లాండ్లోని బకింగ్హామ్ ప్యాలెస్ లో ఉంటే మరొకటి ఫలక్నుమా ప్యాలెస్ లో మాత్రమే ఉంది. ప్యాలెస్ గోడలపై ఆయిల్ పెయింటింగ్ తో వేసిన ప్రముఖుల ఫోటోలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇలాంటి విశేషాలెన్నో ఫలక్నుమా ప్యాలెస్ సొంతం. 1883లోనే ఈ భవనంలో విద్యుత్ టెలిఫోన్ ను ఉపయోగించారు. కరెంటు ఉపయోగించారనడానికి భారతదేశంలోని అతిపెద్ద స్విచ్ బోర్డును ఇక్కడ చూడవచ్చు. ఈ భవనానికి ఆ రోజుల్లో విద్యుత్తును అందించటానికి బొగ్గు ఆధారిత యంత్రాలను ఉపయోగించేవారు. ఆ ప్రాంతం పేరు ఇంజన్ బౌలి అని అంటారు. ఆ ప్రాంతాన్ని ఈనాటికి అదే పేరుతో పిలుస్తున్నారు. 2000 సంవత్సరం ముందు వరకు సాధారణ ప్రజలను ఈ ప్యాలెస్ లోకి రానిచ్చేవారే కాదు. కానీ దీనిని తాజ్ గ్రూప్ అద్దెకు తీసుకున్న తర్వాత దీనిని మరింత ఆధునీకరించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఈ హోటల్ 2010 నవంబరులో ప్రారంభమైంది. ఫ్రాన్స్ నుంచి తెప్పించిన అందమైన ఫర్నిచర్, హస్తాకళ వస్తువులతో ఈ హోటల్ ను అందంగా అలంకరించారు.